హాయ్ ఆల్, సమ్మర్ వచ్చేసింది కదా. మా కూలర్ అయితే చూసారా ఎంత డస్ట్ పట్టేసిందో. ఫ్లోరిన్ అయితే మామూలుగా పట్టలేదండి. ఆ ఫ్లోరిన్ వల్ల ఎలాగా అయితే పాడైపోతుంది. కూలర్లు అయితే మామూలుగా పాడవవు. బ్యాడ్ స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది. అందుకని ఈరోజు ఏంటంటే ఇలా శుభ్రం చేద్దామని బయటికి తీసాము కూలరు. ఆ పైపుల్లో వాటర్ తీసుకునే పైపులు అయితే బ్లాక్ అయిపోయినాయండి పూర్తిగా ఫ్లోరిన్ వల్ల. ప్రతి ఇంట్లో కూలర్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఇదే పరిస్థితి. ఇలాగా 10 డేస్కి 15 డేస్కి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కూలర్ అనేది పాడవదు, స్మెల్ అనేది రాదు. ఇలాగ ప్రతి ఒక్కటి తీయాలండి. ప్రతి ఒక్కటి తీసి పార్ట్ తీసి శుభ్రంగా బ్రష్ పెట్టి కానీ స్క్రబ్బర్ పెట్టి కానీ రుద్దితే శుభ్రంగా పోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే కూలింగ్ బాగా వస్తుంది. మాకైతే ఇలా శుభ్రం చేయకుండా ఉంచేసేసరికి కూలింగ్ అనేది అస్సలు రాలేదు. వేడిగాలే వచ్చేసింది అనమాట. ఎంత వాటర్ ఉన్నా, వాటర్ తీసుకున్నా కూడా కూలింగ్ అనేది అస్సలు రావట్లేదు. ఆ బ్లాక్ అయిపోయినాయి పూర్తిగా ముందు హోల్స్ అనేవి. ఫ్లోరిన్ ఉండడం వల్ల ఏంటంటే అసలు రుద్దినా కూడా ఆ ఫ్లోరిన్ అనేది పోవడం లేదు. అలాగా గట్టిగా స్టిక్కీగా అయిపోయింది. బాగా స్టిక్కీగా గట్టిగా రావడం లేదు. ఎంత హోల్స్ అంటే అంత భయంకరంగా అయిపోయిందండి మా కూలరు. ఇలాగా రుద్ది ఇలా చేసేసాము. ఫైనల్గా అయితే శుభ్రం చేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.